మేము డాక్టర్ టెస్ట్ చేపిస్తామన్నారట. ఆ డాక్టర్ టెస్ట్ అయినాక మనకు తెలిసిపోతాని మా అమ్మని చంపుదామని పిలిచిందట. అయ్యో పిల్లు, అమ్మో ఒక్కసారి చచ్చిపోలేదు మా చెల్లె, 2 సార్లు చంపిల్లట. కొనుపిరితో కొట్టుకుంటాట కూడా. మీ అమ్మను ఫ్రెండ్ తీసుకురా, అమ్మ ఫ్రెండ్ నన్ను చిన్నపిల్లని తోలిందట, పెద్ద పిల్ల. ఆ చిన్నపిల్ల పోయే చెల్లె మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చంపిల్లట. అయ్యో నేనేమని చెప్పను. అయ్యో ఆ పిల్లని 6:30 5:30 చంపితే అమ్మో నాకు 10:30 ఎవరు చెప్పిల్లమ్మో. అయ్యో నా చెల్లెకి న్యాయం కావాలయ్యో, ఏమని చేయవయ్యో. అమ్మో నాకెప్పుడు జరగలేదు, చెప్పలేదు. 8 months అవుతుందట ఇదంతా. ఇప్పుడు ఇక్కడ సిఐ గారు వాళ్ళందరూ చెప్పిళ్ళు. నాకు అంత ముందు నా చెల్లె కూడా చెప్పలేదు. చెప్తే పరువు పోద్ది అనుకున్నదేమో, చెప్తే అందరిలో చిన్నతనం అయిపోతారు కదా. అమ్మో మాకు చెప్తే మేము తప్పిద్దు మా చెల్లెను, మా కాడికి తెచ్చుకుందుము. మా చెల్లె చచ్చిపోయినాక కూడా మళ్ళా చంపిల్లట. అయ్యో కొనుపిరితో కొట్టుకుంటాను జనాలు. మా అమ్మ చచ్చిపోలే శివా, నువ్వు మళ్ళీ వచ్చి మా అమ్మని చంపు, మనం వెళ్ళిపోదా నల్గొండ కట్టందట. అయ్యో దాని ఏజ్ ఎంత, అది నాకు భలే ఫోన్ చేసింది. మా అమ్మ కింద పడ్డది రాబేద్దామా అంటే నేను 10:30 11కి వచ్చిన. పోలీసులు నేను ఒక్కటేసారి ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. నన్ను పోలీసులు లోపల రానియలేదు. నా చెల్లె అప్పటికే బిగిసుకపోయి ఉన్నది, ఇక అంత వలిగింది. నా చెల్లెకి ముక్కులకి బ్లడ్, ఇక్కడ కట్లు పడి ఉన్నాయి, ఈ కడుపు నిండా గుద్దిండు, ఈ మెదడు దగ్గర ఆగొట్టిండు సుత్తతోని. ఇంత సుత్తి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది, ఆ సుత్తతోనే పగల కొట్టిండు తలకాయ వాడు. అయ్యో అయ్యో దాని పెరుగులాటలు ఇల్లంతా ఆగమాగమే ఉంది. అమ్మో నా చిన్న బిడ్డ చచ్చిపోకపోవు, అమ్మా నువ్వు చచ్చిపోకపోదువే, నువ్వు 10 మందికి ఒకటెగ్గుండవే. అమ్మో వాళ్ళ పోలీసు వాళ్ళు వాడిని వదులుడే ఇంత పాపం అయిందే. అమ్మో వాళ్ళ పోలీసు వాళ్ళు వదలకపోతే నా చెల్లె చచ్చిపోకపో. అయ్యో ఇదంతా ఇప్పటి వరకేనే. అమ్మో నా చెల్లె, నా చెల్లె, నా చెల్లు, చెల్లె, నా చెల్లె చూడని అండి, మీ దండం పెడతా. ఈ మాట్లాడలేను మేడం. మీరు 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 ఎన్నో